హలో ఫ్రెండ్స్, వర్షం పడిన తర్వాత మా ఊరు ఎలా ఉంటుందో చూడటానికి అలా బైక్ తీసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడైనా వర్షం కురిసిన తర్వాత చెరువులు నిండిపోయి నీళ్లు పొర్లిపోతూ ఉంటాయి. కానీ మా ఊర్లో మాత్రం పొలాలు నిండిపోయి నీళ్లు బయటికి కనిపిస్తూ చెరువులా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే అన్ని కొంగలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాయి. కాస్తంత లేట్గా వచ్చాయి, ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు షెడ్, దాన్ని పంపు షెడ్ అంటారు, అది కూడా అదే. అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇంతకీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ నేను చెప్పను. అయితే మీరు చూస్తున్నారు కదా, పైన ఆకాశము, కింద కొండ. ఆకాశం కిందకి వచ్చి కొండను ఆక్రమించినట్లుగా కాస్తంత కనిపిస్తూ ఉంది. ఆ ఆక్రమణ ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి నేను బైక్ తీసుకుని వెళ్ళి చూసి మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. ఇంతకీ ఈ దృశ్యం నాకు ఎలా కనిపిస్తుందంటే చాలా సుందరంగా కనిపిస్తుంది. ఈ సుందరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ఇందాక చెప్పాను కదా, ఆ కొండ పైన మేఘాలు, ఆ రెండు దగ్గర నుంచి చూడటానికి బైక్ తీసుకొని బయలుదేరాను. అయితే ఇంతలో ఒక తాత సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఆ తాత సైకిల్ తొక్కుతూ చాలా కష్టపడుతున్నట్లు అనిపించింది. నా బైక్ ఇచ్చి సైకిల్ నేను తీసుకొని వెళ్దాం అనుకున్నాను. తర్వాత నేను సైకిల్ ఎక్కితే సైకిల్ ఉండదని తెలిసి తర్వాత నేను అడగలేదు, అది వేరే విషయము. ఇప్పుడు నేను చూస్తున్నది కదా కాలనీ, అది జగన్ కాలనీ అసంపూర్తిగా ఉంది.